తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటా ఉన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. అసలు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలా కనబడతా ఉన్నాయి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వారి యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం కనబడతా ఉంది? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అందట్లేవని మీరు ఎట్లా చెప్తా ఉన్నారు? చూడండి, యాక్చువల్లీ ఏంటంటే ఎంతోమంది వేల మంది లక్షల మంది రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఉన్నారు. సుమారు 4 లక్షల మంది. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ కొన్ని వేల మందికి రావాలి. దానిలో భాగంగా సుమారు 12,000 కోట్లు ఇవ్వాలి. ఈ 12,000 కోట్లు ఎప్పుడైతే అమౌంట్ రావాలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అమౌంట్ బెనిఫిట్ ఇవ్వాలని 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసింది. ఆ 3 ఇయర్స్ వాళ్ళకు ఎక్కడ రిటైర్మెంట్ రాలేదు. ఆ 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే ఎవ్రీ మంత్ సుమారు 1000 నుంచి 2,000 మంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు. దాన్ని బట్టి చూడండి, 12,000 కోట్లు మీరు అమౌంట్ ఇవ్వాలి. 33 సంవత్సరాలు పనిచేసారు వాళ్ళు. 33 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ హక్కు, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ హక్కు వాళ్ళు ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడము ఎంత దారుణం. వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత సర్వీస్ చేసి గవర్నమెంట్కి ఎంతో సర్వీస్ చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామందికి ఎన్నో పనులు చేసి ఈరోజు అడుక్కునే తినే పరిస్థితి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు అడుక్కునే కాదు, వాళ్ళ హక్కు, వాళ్ళకి డబ్బులు రావాలి. అదేవిధంగా మీరు చూసారు, యాక్చువల్ ఏంటంటే బట్టి విక్రమార్క గారు మార్చిలో 2024 మార్చిలో రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో పిలిచి మాట్లాడి, బాబు మీ అమౌంట్ ఉన్నది, మేము మంత్లీ 700 కోట్లు ఇస్తాం అని ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు డబ్బులు వస్తే 700 కోట్లు వస్తే కట్ ఆఫ్ పేమెంట్ వస్తే 80% ఏదో చేసుకుందాం, పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చినాయి, చాలా అనారోగ్యం పాలైంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఉద్యోగాలు ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, ఉద్యోగాలు లేని తర్వాత 2 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా లేదు. తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ రావాలి, జీపీఎఫ్ రావాలి, ఎన్నో రకాల వాళ్ళకు సంబంధించిన 5-6 రకాల బెనిఫిట్స్ రావాలి. సరెండర్ లీవ్ రావాలి, ఇప్పుడు పోలీసుల విషయంలో టీఏలు రావాలి. ఇట్లా ఏ విధంగా చూసుకుంటే చాలామందికి ఉన్నాయి. సరే, ఇప్పుడు రన్నింగ్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో డిఏలు రావాలి, 5 డిఏలు రావాలి, పిఆర్సీ పెంచలేరు. అంత సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి ఏం బెనిఫిట్ చేసినాం? గవర్నమెంట్ ఇంత సర్వీస్ చేశారు, ఇంత ఉద్యోగాల అవినీతి లేకుండా సర్వీస్ చేసి చెప్పినటువంటి 700 కోట్లు రావట్లేదు అంటా ఉన్నారా? ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మొన్న కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినప్పుడు కూడా కోర్టులో గిట్ట ఏం సబ్మిట్ చేశారు అంటే, మేము 700 కోట్లు ఇస్తాం, 1 ఇయర్ లోపల క్లియర్ చేస్తాం అని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ డబ్బులు ఇవ్వలేరు. వాళ్ళందరూ వచ్చి మనల్ని సంప్రదిస్తారు. 31 డిపార్ట్మెంట్ సంప్రదించినప్పుడు వాళ్ళని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. అందరు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, చాలామంది ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్లు ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నారు, ఎంతో కాలిరిన ఉన్నారు, నడవలేని పరిస్థితి ఉన్నారు, తెలియని పరిస్థితి. మొన్న ఒక ఆమె అయితే భర్త చనిపోయిన తర్వాత మా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్ రాలేదు, నాకు పిల్లలు లేరు. ఒక వీడియో చూస్తే నాకే బాధ అనిపించింది. కనీసము ఎవరిని అడగాలి? అప్పుడు ఆయన పవర్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఈమెనే ఎంతోమందికి పనులు చేసి పాపం గరీబ్ వాళ్ళు పని చేపించి క్షణాల మీద పని చేపించిన ఆమె ఈరోజు దీన పరిస్థితుల్లో సోషల్ మీడియా పెట్టింది. ఆమె ఏజ్ నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 68-70 ఏళ్ళు ఉంటుంది. 70 ఏళ్ళ ఆమె కూడా డబ్బుల కోసం కకృతిపడి ఈరోజు అడుక్కునే పరిస్థితి ఉందంటే ఎవరు చేసినా కలుగుతారు. ఇంత పని చేసిన తర్వాత ధనిక రాష్ట్రంలో కూడా మనం ఇవ్వలేని పరిస్థితి ఉందంటే, మేము అందుకోసానికి ఏంటంటే మేమందరం 3 ఎమ్మెల్సీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అమౌంట్ రావాలి, అమౌంట్ వస్తేనే చురుకు జరగాలి. కేవలము ఇది షాంపుల్ మాత్రమే. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతున్నారో షాంపుల్ మాత్రమే. వాళ్ళ తరఫు నుండి మేము ధర్నా కోసానికి 24 గంటలు అడిగినాం, 2 రోజులు అడిగినాం. కేవలం మాకు ఏంటంటే 11 గంటల నుంచి 3 గంటల దాకా పర్మిషన్ ఇచ్చారు. మేము 2 రోజులు వాళ్ళు ఏమన్నారంటే, బిడ్డ మేము దూరం జిల్లాలకైనా వస్తున్నాం, మేము అందరం మీరు 2 రోజులు స్ట్రైక్ చేయండి, 2 రోజులు స్ట్రైక్ అప్లికేషన్ పెట్టాం. మాకు ఒకటే రోజు పర్మిషన్ రావడం జరిగింది. ఈ ఒక్క రోజు కూడా టైం ఏంటంటే 11 to 3 వరకు ఏమో టైం ఇచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అమౌంట్, వాళ్ళ హక్కు వాళ్ళకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఏమైనా కలిసి విన్నవించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కను కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకు కలవాలి? నేనేమంటున్నా అంటే, ఇదే మీ ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేయాలంటే, బట్టి విక్రమార్క గారు మీ దాంట్లో కూడా ఎవరో ఎంప్లాయీస్ ఉన్నారు, మీ సర్కిల్ మీ ఫ్యామిలీస్ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ బాధ మీరు తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరే ఫైనాన్స్ మినిస్టర్,
వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమౌంట్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఏమైందో చాలామంది బెనిఫిట్స్ అవుతారు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకున్నప్పుడే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు చాలామంది చనిపోయారు, తండ్రులు చనిపోయారు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు డబ్బుల కోసం, తల్లి మీద పడి కొట్లాడుతూ ఉన్నారు. ఆమెకు ఆశ్రమం లేక, ఆమె దగ్గర డబ్బులు లేక ఉన్నది. ఒక హోదాలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న హోదాలో ఉన్నప్పుడు ఇప్పుడు దీన పరిస్థితి ఉంది, వాళ్ళని చూడలేని పరిస్థితి ఉంది. అందుకోసానికే రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు, కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు, సంజయ్ అన్న పిలుపు మేరకు ఇది ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ మద్దతు చెప్తా ఉన్నాం. మేము ఎమ్మెల్సీలము ఏదైతే ఉన్నామో ముగ్గురం ధర్నా కూర్చుంటాం. ఎంపీలు ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అటెండ్ అవుతారనుకుంటున్నారు రేపటి ధర్నాకి? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రిటైర్డ్ ఏజ్ ఉన్నారు, వాళ్ళ 60+ ఉంటారు, అందరు పేషెంట్లో ఉంటారు. వాళ్ళు వచ్చిపోతా ఉన్నారు, వాళ్ళకే సమస్య ఇచ్చారు. వాళ్ళందరూ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, ఏది సంఘాల అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. వీలైతే ఎంతమంది అవుతారు, వీలైతే అంతమంది. బిడ్డ మేము ఎక్కువసేపు కూర్చోలేము, మేము జరసేపు కూర్చొని ఇట్లా పోతాం, మా తరఫు నుండి మీరు మాట్లాడిన బిడ్డ అన్నారు. 80% మాట్లాడతామని చెప్పినాం. అట్లా ఇది ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద రిటైర్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో బెనిఫిట్స్ను ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిందే అన్నటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.